మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం బాగా గమనిద్దాం. మన ప్రాణము ఎప్పుడూ కృంగిపోవద్దు అంటే, మన ప్రాణం ఎప్పుడు కరిగిపోవద్దు అంటే, మన ప్రాణం ఎప్పుడు మనల్ని తొందర పెట్టద్దు అంటే, దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అలాగా దేవుని కొరకు, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్ముని కొరకు, దేవుడు మనకు చూపే ప్రసన్నత కొరకు, దేవుడు మనల్ని అనుభవించేలా చేసే దేవుని సన్నిధి కొరకు మనం ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉండాల. అప్పుడు ఎప్పటికీ నీ ప్రాణం తొందర పెట్టదు, ఎప్పటికీ నీ ప్రాణం కృంగిపోదు, ఎప్పటికీ నీ ప్రాణం కరిగిపోదు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఆశపడండి. దేవుడు అనుగ్రహించే గొప్ప సన్నిధి కొరకు ఆశపడండి. ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు కరిగిపోవద్దు, ఎప్పుడు తొందరపడద్దు. దేవుని వైపు చూడండి, దేవుడే నిలబెడతాడు. దేవుడు నీ ప్రాణమును ఆయన కొరకు ఎదురు చూసేలా ఆయన నీకు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నిజమునైనా నా ప్రాణం నా శ్రమలలో కృంగిపోతున్నదయ్యా. నా ప్రాణం నా శ్రమలలో నన్ను తొందర పెడుతుందయ్యా. నా ప్రాణము నా శ్రమల్లో కరిగిపోతుంది ప్రభువా. అలాగుండకోకుండా నేను నీ కొరకు ఎదురు చూసి నా ప్రాణమును నేను నిలబెట్టుకునే విధముగా, ధైర్యం వహించుకునే విధముగా, నిరీక్షణలో నడిపించే విధముగా నన్ను నీవే నిలబెట్టమని, తయారు చేయమని, రూపొందించమని యేసు నామములో నీ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.